హై ఫ్రెండ్స్, డిజిటల్ స్మార్ట్ తెలుగు ఛానల్కి స్వాగతం. గత వీడియోలో మనం పార్ట్ 1లో భాగంగా డాల్ ఈ కోర్స్ పార్ట్ 1 నేర్చుకుందాం. ఎవరైనా తెలియకుంటే పార్ట్ 1 చూసిన తర్వాత ఈ పార్ట్ 2ని చూడండి. ఈ పార్ట్ 2లో చాలామంది అడుగుతున్నారు ఏమంటే ఈ స్టైల్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలా అని. ఈ 42 స్టైల్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాము. మొదటి నుంచి చివరి దాకా జాగ్రత్తగా చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది. 2 నిమిషాలు 3 నిమిషాలు మాత్రమే చూసి వీడియోను స్కిప్ చేస్తే మీకు నాలెడ్జ్ అనేది వెళ్ళిపోతుంది. మధ్యలో నేను ట్రిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను. ఇది పార్ట్ 2నే, మళ్ళీ పార్ట్ 3 కూడా ఉంటుంది. ఇది కేవలం మీకు డాల్ ఈలో ఉన్నటువంటి పవర్ని మనం ఏ విధంగా యూస్ చేసుకోవాలనేది మాత్రమే ఇక్కడ నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఎక్స్పోర్ట్ జీపీటీస్ అనే ఆప్షన్లోకి వెళ్ళి నేను ఆల్రెడీ గతంలో పార్ట్ 1లో చెప్పాను. ఇక్కడ డాల్ అని సెర్చ్ చేస్తే మీకు ఇది వస్తుంది, చూసారా ఈ గుర్తు. దీన్ని మీరు ఇన్స్టాలేషన్ చేసుకోండి. ఇక్కడ స్టార్ట్ చార్ట్ ఉంది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. ఓకే, లెట్స్ గో అని క్లిక్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మనం డాల్ ఈలో మనము స్టైల్స్ను మాత్రమే అడుగుతాము. ఎలాంటి స్టైల్స్ను మనము క్రియేట్ చేసుకోవచ్చో ఇప్పుడు చూస్తాం. క్రియేట్ ఇమేజ్ 16:9 రేషియో. ఇక్కడ నేను రేషియో అనేది ఇచ్చానండి, చూసారా. క్రియేట్ ఇమేజ్ 16:9 రేషియో. మీకు 1:1 కావాలంటే 1:1లో కూడా వస్తుంది. మీకు ఏ రేషియో కావాలో ఆ రేషియోని అడగడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. 16:9 రేషియో. లార్డ్ బాలకృష్ణ ఆయిల్ పెయింటింగ్ స్టైల్. ఇది ఒక స్టైలు, మీరు రాసుకోండి, స్క్రీన్ మీద కూడా డిస్ప్లే అవుతుంది. ఆర్ట్ ఆయిల్ పెయింటింగ్ స్టైల్లో ఇవ్వమని అడుగుతున్నాను. చూడండి, ఆయిల్ పెయింటింగ్ స్టైల్. ఏ స్టైల్ మీకు నచ్చితే ఆ స్టైల్ మీరు వాడుకోవచ్చు అనమాట. ఆయిల్ పెయింటింగ్ స్టైల్స్ మనకి ఎంత చక్కగా వచ్చిందో ఒకసారి నేను చూపెడతాను. చూడండి, సూపర్గా ఉంది కదా. ఇది ఆయిల్ పెయింటింగ్ స్టైల్ అనమాట. చూడండి, మనకు 2 ఇమేజెస్ని క్రియేట్ చేసింది. ఈ 2 కూడా లార్డ్ బాలకృష్ణ ఆయిల్ పెయింటింగ్ స్టైల్. గుర్తుపెట్టుకోండి, మనం ఏ స్టైల్ అయితే మనం 16:9 రేషియోలో ఇచ్చాం కాబట్టి ఇక్కడ 16:9 రేషియోలోనే మనకు బొమ్మ అనేది వచ్చిందనమాట. చూసారా స్వామివారు ఎంత బాగున్నారో. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా తప్పకుండా జాయిన్ అవ్వండి. ఫర్దర్ కోర్సెస్ గురించి క్లాసెస్ ఉంటాయి, దాంట్లో కూడా మీకు తప్పకుండా జాయిన్ అవ్వండి. చూడండి, ఇది లార్డ్ కృష్ణ ఆయిల్ పెయింటింగ్ స్టైల్. అలా కాకుండా నేను ఇదే ప్రాంప్ట్ని కాపీ చేసుకుని ఇక్కడ స్టైల్ చేంజ్ చేస్తున్నా. ఈయనే మహానుభావుడిని ఏమని అడుగుతున్నానంటే క్రియేట్ ఇమేజ్ 16:9 రేషియో. రేషియో అనేది మీ ఇష్టం అండి, ఎంతైనా పెట్టుకోవచ్చు. లార్డ్ కృష్ణ, నేను బాలకృష్ణనే తీసుకుంటున్నాను, ఆయన అంటే నాకు ఇష్టం కాబట్టి మీరు ఎవరినైనా తీసుకోండి. జస్ట్ నేను ఇది పార్ట్ 2నే. పార్ట్ 3లో మీకు టెక్నిక్స్ చెప్తాను. హ్యాండ్ డ్రా ఆర్ట్ స్టైల్ అని ఇస్తున్నాను. ఈ స్టైల్లో ఏ విధంగా ఉంటుందో చూడండి. మీకు ఈ స్టైల్స్ ఎక్కడా దొరకవు, పైగా పెయిడ్ కోర్సెస్ ఉన్నాయి కాబట్టి చూడండి, మీకు ఫ్రీగానే నేను ఇస్తున్నాను కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. చూడండి, క్రియేట్ ఇమేజ్ 16:9 రేషియో లార్డ్ బాలకృష్ణ హ్యాండ్ డ్రా స్టైల్. అంటే హ్యాండ్తో వేస్తారు కదా, అది ఏ విధంగా ఉంటుంది అని మనకి ఇక్కడ చూపెడుతుంది అనమాట. ఎలా ఉంటుంది చూడు, హ్యాండ్ డ్రా స్టైల్. చూసారా ఎంత డిఫరెన్స్ వచ్చింది. ఆయనే మహానుభావుడే, శ్రీ మహన్నారాయణుడే, ఈయనే ఎంత చక్కగా స్వామివారు వచ్చారు. చూడండి, చిన్న వయసులో ఎలా ఉన్నాడు స్వామి. చూడండి, ఇక్కడ వెంటనే మీరు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ అనే ఆప్షన్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను మీకు. ఇక్కడ డౌన్లోడ్ అయిన తర్వాత మీకు ఇది మన కంప్యూటర్లో, చూడండి ఇది మన కంప్యూటర్లో డౌన్లోడ్ అయింది కదా. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళి చూడండి. ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళి చూడండి. ఇది వచ్చి ఏ విధంగా ఉంటుందంటే దీని స్టైలు WEBP అనేటువంటి ఫార్మేట్లో ఇది ఉంటుంది. దీన్ని మనము JPEGలోకి మార్చుకోవాలి. మీరు Windows 11 వాడుతున్నట్లయితే ఓపెన్ విత్ అని చెప్పి ఫొటోస్లో ఓపెన్ చేసుకోండి. ఫొటోస్లోకి ఓపెన్ చేసుకున్న తర్వాత దీన్ని జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ యాజ్ అని మీరు డెస్క్టాప్ మీద పెడుతున్నాను, మీ ఇష్టము. ఇక్కడ మీరు JPEGలోకి మార్చుకోవచ్చు, లేదా PNGలో కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను డెస్క్టాప్ మీద JPEGలోకి సేవ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకోండి. సరే, ఇక్కడ మనం నెక్స్ట్ స్టైల్ గురించి అడుగుదాము. ఇదే నేను ఎందుకంటే ఒకే బొమ్మ అనేది ఒకే స్వామివారిని తీసుకుంటున్నా, ఎందుకంటే మీకు డాల్ ఈ యొక్క ఏ విధంగా ఒక్కొక్క స్టైల్కి డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది. చూసారా,
ఇంకా నెక్స్ట్ ఇదే స్వామిని ఇక్కడ తీసుకుంటుంది. క్రియేట్ ఇమేజ్ 16:1 రేషియో లార్డ్ బాలకృష్ణ. హ్యాండ్ డ్రా స్టైల్ని తీసేసి ఇంక్ అండ్ వాష్ స్టైల్ అని పెడుతున్నా. ఇంక్ అండ్ వాష్ స్టైల్ అనేది మీరు ఇంక్లేకి పెట్టి కొంతమంది చిన్నప్పుడు మనం వేసుకుంటూ ఉంటాం చూస్తున్నారా, ఆ విధంగా వస్తుందన్నమాట ఇంక్ అండ్ వాష్ స్టైల్. చూడండి, ఇంకా నేను పార్ట్ 3లో మీకు టెక్నిక్స్ చెప్తాను. వీడియోని లైక్ చేయండి. మీది ఏదైనా అనుమానాలు ఉంటే టెలిగ్రామ్లోనూ కానీ లేకపోతే కింద కామెంట్లో కూడా మీరు కామెంట్ చేయొచ్చు. ఇంక్లో పెట్టి చేసేదన్నమాట ఇంక్ అండ్ వాష్. ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ నాకు బ్లూలో కావాలని అడగచ్చు, రెడ్లో కావాలని అడగచ్చు. ఇది ఇంక్ అండ్ వాష్ స్టైల్. కొద్దిగా మీకు హ్యాండ్ డ్రాకు ఇంక్ అండ్ వాష్కు కొన్ని సందర్భాల్లో చేంజెస్ అనేటివి వస్తాయి, మనం అడిగే దాన్ని బట్టి ఉంటుంది. చూడు, ఇదే లార్డ్ బాలకృష్ణ అని నేను క్రియేట్ బాలకృష్ణ స్టైల్ ఇన్ బ్లూ కలర్ అని ఇస్తాను. చూడండి ఇదే దాన్ని వాష్ స్టైల్ ఇన్ బ్లూ కలర్. ఇదే లార్డ్ బాలకృష్ణ అని నేను ఇంక్ అండ్ వాష్ స్టైల్లో బ్లూ అండ్ ఎల్లో మిక్సింగ్ కలర్ ఇమ్మని ఇచ్చిన. మిక్సింగ్ కలర్ అని అనలేదు, అయినా అది అర్థం చేసుకుంటుంది. చూడండి ఈ విధంగా ఇచ్చిందనమాట. సో ఈ విధంగా నేను ఎల్లో బ్లూ కలర్ మిక్స్ చేసా. మీరు కావాల్సింటే వేరే ఇది ఇంక్ అండ్ వాష్లో ఇంకా మీరు స్టైల్స్ ఉన్నాయి, ఇచ్చుకోవచ్చు, మీకు ఐడియా వస్తుంది అనమాట. సరే ఓకే, నెక్స్ట్ చూపిస్తున్నాను. క్రియేట్ ఇమేజ్ 16:1 రేడియో. ఇదే బాలకృష్ణ అని వాటర్ కలర్ పెయింటింగ్ అని వస్తుందండి మనకు దీంట్లో ఆప్షన్. వాటర్ కలర్ పెయింటింగ్ స్టైల్లో ఇవ్వమంటున్నా. వాటర్ కలర్ పెయింటింగ్ ఇది వచ్చి ఇంక్ అండ్ వాష్, ఇది వాటర్ కలర్ పెయింటింగ్. మీరు కన్ఫ్యూజ్ అయితే అవసరము లేదు. మీరు స్టైల్ అని టైప్ చేయకపోయినా కూడా తీసుకుంటుంది. అది కూడా నేను 16:1 రేషియో అదే బాలకృష్ణ అనే వాటర్ కలర్ పెయింటింగ్లో ఇవ్వమంటున్నా. మనం ఒకే ఇమేజ్ ఇదే మోడల్ వచ్చింది కాబట్టి ఇంక అన్ని ఇమేజ్లు అదే మోడల్లోనే ఇస్తుంది. మీరు అడిగే ప్రాంప్ట్ బట్టి ఉంటుంది. ఇది ప్రాంప్ట్స్ని ఎలా ఇవ్వాలని సపరేట్ క్లాస్ ఉంటుంది, ఆ క్లాస్లో చెప్తాను నేను. చూడండి ఇది వాటర్ కలర్ పెయింటింగ్. స్వామి ఎంత ఎక్సలెంట్గా ఉన్నాడు చూడండి, వెన్న కూడా తీసుకున్నాడు చేతిలోకి. వాటర్ కలర్ పెయింటింగ్ దీన్ని ఏమంటారంటే మనము వాటర్ కలర్ పెయింటింగ్. చూసారా, ఇంక్ అండ్ వాష్, వాటర్ కలర్ పెయింటింగు, ఆయిల్ పెయింటింగు, హ్యాండ్ డ్రా స్టైల్, చేత్తో రాసినట్టుగా ఉంటుంది. ఈ విధమైనటువంటి స్టైల్స్లో మనము క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఇదే స్వామివారిని ఇప్పుడు నెక్స్ట్ ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. అదే ప్రాంప్ట్ నేను జస్ట్ కాపీ చేసుకుంటున్నాను. ఇప్పుడు క్రియేట్ ఇమేజ్ 16:1 రేషియో అదే బాలకృష్ణ అని మనం ఏమడుగుతున్నానంటే జస్ట్ నేను ఇక్కడ తీసేసి ఫోటో రియలిస్టిక్ స్టైల్లో అడుగుతున్నా. ఫోటో రియలిస్టిక్ స్టైల్ చూసారా మీరు, ఫోటో రియలిస్టిక్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో చూస్తాం. స్వామి యొక్క ఫోటో రియలిస్టిక్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది. నేను ఒకే బొమ్మ చూపిస్తున్నా ఎందుకంటే మీకు కన్ఫ్యూజింగ్ ఉండకూడదు అని. మీరు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మేము కేవలం గైడెన్స్ ఇవ్వగలం, కానీ గైడెన్స్ని బట్టి మీరే అల్లుకొని పోవాల్సి వస్తుంది. ఓహో, ఈ విధంగా ఉంటుందా ఫోటో రియలిస్టిక్ స్టైలు. చూడండి ఇది స్వామి ఈ విధంగా వచ్చాడు, ఫోటో రియలిస్టిక్ స్టైల్. అర్థమైందా మీకు? మీరు సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఓపెన్ చేసుకుంటే ఈడబ్ల్యూ ఫార్ములాకి వెళ్తుంది. ఇది ఈడబ్ల్యూ వెబ్ బేస్ ఫార్మేట్ అంటారు. ఇక్కడ నుంచి మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇది ఫోటో రియలిస్టిక్ స్టైల్. చూసారా, మీకు స్టైల్స్ డిఫరెన్స్ చూపిస్తున్నాను. మీరు ఏ స్టైల్స్లో కింద మీకు స్క్రీన్ మీద కూడా మీరు అదే స్టైల్స్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన స్టైల్ని మీరు ఫ్రీగానే పొందవచ్చు. అంతా స్వామి గోవింద గోవింద. ఇదే ఇమేజ్ని కాపీ కొడుతున్నా. కాపీ కొట్టేసి జస్ట్ ఇక్కడ ఇదే ప్రాంప్ట్ని కాపీ కొట్టాను, ఇక్కడ పెడుతున్నాను. ఏమని పెడుతున్నానంటే 16:1 రేషియో లార్డ్ బాలకృష్ణ ఫోటో రియలిస్టిక్ స్టైల్ని తీసేసి జస్ట్ నేను అల్ట్రా హెచ్డి డీటెయిల్లో ఇవ్వమంటున్నా స్వామిని. కాస్త డిఫరెన్స్ అనేది మీకు కనపడుతుంది. అల్ట్రా హెచ్డి డీటెయిల్కి ఫోటో రియలిస్టిక్ స్టైల్కి డిఫరెన్స్ అనేది ఉంటుంది చూడండి. అల్ట్రా హెచ్డి డీటెయిల్ కింద మీకు స్క్రీన్ మీద ప్రతిదీ కూడా మీకు కనపడుతోంది. తెలియకపోతే మీరు టెలిగ్రామ్లో వచ్చి అడగచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ ఇక్కడ హియర్ టు హైలీ డీటెయిల్డ్, అల్ట్రా హెచ్డి డీటెయిల్డ్ ఈ స్టైల్లో ఉంటుంది. పెద్దగా డిఫరెన్స్ కనపడదు, కానీ ఆ డిఫరెన్స్ అనేది మీకు క్లారిటీలో ఉంటుందండి. ఆ క్లారిటీలోనే మీకు డిఫరెన్స్ అనేది వస్తుంది. అల్ట్రా హెచ్డి డీటెయిల్ స్వామి. సో నేను ఇదే ప్రాంప్ట్ని ఉపయోగిస్తున్నాను అన్నిటికీ కూడా. ఒకే ప్రాంప్ట్నే, ఒకే బొమ్మనే మీకు రకరకాలుగా చూపిస్తున్నా. ఏ విధంగా ఉంటుంది, అల్ట్రా హెచ్డి డీటెయిల్ ఎలా ఉంటుంది, రియలిజం స్టైల్స్లో ఏ విధంగా ఉంటుంది అని చూపిస్తున్నా. ఎస్టీవైఎల్ఈ ఈ స్టైల్లో ఏ విధంగా ఉంటుంది చూడండి. క్రియేట్ ఇమేజ్ 16:1 లార్డ్ బాలకృష్ణ 3D రెండర్ రియలిజంలో ఏ విధంగా ఉంటుంది అని చూపిస్తున్నాను స్వామిని.
సో ఈ విధంగా మీకు నచ్చిన ఇమేజెస్ను ప్రాంప్ట్స్ని ఎలా విధంగా క్రియేట్ చేయాలి, 2D యానిమేషన్ ఏ విధంగా చేయాలి సులభంగానే, ఇవన్నీ కూడా మీకు రాబోయే క్లాసెస్లో ఉంటాయి. క్లాసెస్ మాత్రం మిస్ అవ్వద్దండి, చివరి దాకా చూడండి. చూడండి స్వామిని 3D రియలిస్టిక్ స్టైల్ బాగుందా? సో ఈ విధంగా ఉంది. కళ్ళల్లో కానీ అన్నిట్లో కూడా స్వామి అద్భుతంగా ఉన్నాడు స్వామి. సో ఈ విధంగా మీరు ఇమేజెస్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగున్నాడు స్వామివారు. శ్రీకృష్ణుని చూస్తే సర్వ దుఃఖ హరణం అన్నమాట, సర్వ పాపహరణం. స్వామివారిని దర్శనం చేసుకుంటేనే సకల శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రం చెప్తుంది. సో ఇంకొకటి ఇస్తున్నాను స్వామిని. క్రియేట్ ఇమేజ్ 16:1 రేషియో లార్డ్ బాలకృష్ణ. మీకు ఏదైనా అనుమానాలు అంటే కింద కామెంట్ రాయండి. నేను సినిమాటిక్ రియలిజంలో ఇవ్వమంటున్నాను, చూస్తాం. సినిమాటిక్ రియలిజం ఇదే విధంగా వస్తుంది. సో చాలామంది మేము క్రియేట్ చేసుకోలేదు, మాకు ప్రాంప్ట్లు తెలియడం లేదు, ఈ పేర్లు తెలియడం లేదంటే వాళ్ళ కోసమే ఈ వీడియో. నెక్స్ట్ మళ్ళీ పార్ట్ 3 కూడా ఉంటుంది మీకు. కొంచెం నిదానంగా చూడండి, ఓపిక్గా చూడండి. ఇది సినిమాటిక్ రియలిజం. సో ఈ విధంగా వస్తారు స్వామి, చాలా ఎక్సలెంట్గా ఉన్నాడు చూడండి. మీరు ఏదన్నా తీసుకోవచ్చు. నేను ఏదో స్వామిని పట్టుకున్నాను మహానుభావుడిని. మీరు సినిమాటిక్ రియలిజం చూడసారా ఎంత ఎక్సలెంట్గా ఉన్నాడో స్వామివారు. ఈ కళ్ళు కానీ అన్నీ కూడా చాలా చక్కగా వచ్చినాయి. మీరు ఏదైనా కూడా వాడుకోవచ్చండి, కాపీ రైట్ ఫ్రీ. సో ఇదే దానిని మనము ఈ స్వామివారిని హైపర్ రియలిస్టిక్ స్టైల్లో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. చూడండి, క్రియేట్ ఇమేజ్ 16:1 రేషియో లార్డ్ బాలకృష్ణ హైపర్ రియలిస్టిక్ స్టైల్లో ఎలా వస్తుంది అని చూపెడుతున్నాను నేను. ఓహో, ఇమేజెస్ను చాలా ఫాస్ట్గా పెడుతున్నా అంట, 3 నిమిషాల తర్వాత ఇవ్వమని చెప్తోంది. సో మనం వెయిట్ చేయాల్సిందే. సో ఓకే, ఇప్పుడు నేను ఇదే ఇమేజ్ ఇస్తున్నాను. క్రియేట్ ఇమేజ్ 16:1 రేషియో లార్డ్ బాలకృష్ణ హైపర్ రియలిస్టిక్ స్టైల్లో ఇమ్మని అడుగుతున్నాను. చూద్దాము ఏ విధంగా ఇస్తుందో. చూడండి, ఇది హైపర్ రియలిస్టిక్ స్టైలు ఈ విధంగా వచ్చింది చూడండి మనకు స్వామి. కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుందండి మీకు స్క్రీన్ ప్రింట్ తీసుకున్నప్పుడు, కానీ అక్కడ మీకు కనబడుతుంది అన్నమాట ఇవన్నీ ఎట్లా ఉంటాయి అనేది. సో ఈ విధంగా వెంటనే మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో అదే విధంగానే ఇప్పుడు మనము ఇంకొకటి ఇస్తున్నాము. క్రియేట్ ఇమేజ్ 16:2 రేషియో లార్డ్ బాలకృష్ణ ఆర్ట్ డెకో స్టైల్ అంటారండి. ఇది ఒక రకంగా జపనీస్ స్టైలు. ఆర్ట్ డెకో స్టైల్లో నేను ఇవ్వమని ఇస్తున్నాను. చూడండి, చూసారా? ఆర్ట్ డెకో స్టైల్ అంటే ఈ విధంగా వస్తుంది మీకు, చాలా బాగుంటుంది. చూడండి, ఆర్ట్ డెకో స్టైల్ బాలకృష్ణుని యొక్క బొమ్మ మనకు ఆర్ట్ డెకో స్టైల్లో ఈ విధంగా ఉంటుంది. మీ యొక్క సన్నివేశానికి అనుగుణంగా, మీ వీడియోకి అనుగుణంగా మనము వీటిని క్రియేట్ చేసుకోవచ్చు. సూపర్ అండి, ఎక్సలెంట్గా ఉన్నాడు స్వామి. ఆర్ట్ డెకో స్టైల్లో వచ్చింది. అలాగే ఇంకొక స్టైల్ని మీకు పరిచయం చేస్తాను. సో దీనిని మనము పేపర్ కట్ ఆర్ట్ స్టైల్ అని ఇస్తున్నాను. చూడండి, ఇది పేపర్ కట్ ఆర్ట్ స్టైల్లో ఏ విధంగా వస్తుందో బొమ్మ. సో ఈ విధంగా మీరు తయారు చేసుకోవచ్చు. సో చూసారా, ఈ విధంగా ఉంటుందండి పేపర్ కట్ ఆర్ట్ స్టైల్ అంటే. చూడండి ఎంత బాగా వచ్చిందో. పేపర్ కట్ ఆర్ట్ స్టైల్ అంటారు. పేపర్ మీద మనము తయారు చేసుకోవడం అనమాట. చూసారా, ఈ విధంగా ఉంటుందండి పేపర్ కట్ ఆర్ట్ స్టైల్. సో ప్రతి స్టైల్ని మీకు నేను చూపిస్తున్నాను. చూసారా, ఈ విధంగా ఉంటుంది పేపర్ కట్ ఆర్ట్ స్టైల్. సో అదే విధంగానే నేను ఇక్కడ ఇంకొక స్టైల్ తీసుకుంటున్నాను. ఇదే లార్డ్ కృష్ణ అని స్టెన్సిల్ ఆర్ట్ అని. చూద్దాం ఈ స్టెన్సిల్ ఆర్ట్లో మీకు ఏ విధంగా బొమ్మ అనేది జనరేట్ అవుతుంది. ఈ బొమ్మలన్నీ కంప్లీట్గా కాపీ రైట్ లేనటువంటి ఇమేజెస్ మీ వీడియోస్కి ఎక్సలెంట్గా వాడుకోవచ్చు. ఇమేజ్ని వీడియోగా ఎలా ట్రైన్ చేయాలనేది కూడా నేను చెప్తాను. చూసారా ఎంత బాగుంది చూడండి. సో ఈ మోడల్లో మనకు వచ్చిందన్నమాట. సో ఒక శ్రీకృష్ణుడినే నేను చూపిస్తున్నాను. ఇంకా కావాల్సింటే మీరు వేరేటివి కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ నేను పెన్సిల్ స్కెచ్ వేస్తే ఏ విధంగా ఉంటుంది, పెన్సిల్ స్కెచ్ స్టైల్ అని ఇస్తున్నాను. చూడండి, పెన్సిల్ స్కెచ్ స్టైల్లో ఈ విధంగా వస్తుంది. సో బొమ్మ దాంట్లో ఇది పెన్సిల్ స్కెచ్ స్టైల్ అంటారండి. ఇది ఈ విధంగా వస్తుంది. పెన్సిల్తో వేస్తే, పెన్సిల్ లాంటి స్కెచ్తో వేస్తే ఎలా వస్తుంది, ఈ విధంగా వస్తుంది. ఇది లో పాలీ ఆర్ట్ స్టైల్ అంటారండి. ఈ విధంగా వస్తుంది. కొద్దిగా ఈ స్టైల్లో ఉంటుంది మీకు. ఈ అద్దం గాజు పింక్ స్టైల్స్ వస్తాయి, ఆ స్టైల్లో ఇస్తాడు వాడు. లో పాలీ ఆర్ట్ స్టైల్ అంటారు. మీ వీడియోకి అనుగుణంగా మీరు యూస్ చేసుకోవచ్చు అన్నమాట స్వామిని. చూడండి, నెక్స్ట్ నేను
ఇంకొక స్టైల్ అడుగుతున్నాను. మిక్స్డ్ మీడియా కోలిగ్ని చూద్దాం ఇది ఎలాంటి స్టైల్స్ మనకు ఇస్తుందో. చూడండి, ఇది మిక్స్డ్ మీడియా స్టైల్ అంటారండి. ఇది చూడండి ఈ విధంగా వస్తుంది. ఇదే స్వామిని మనము ఇంకొక స్టైల్ అడుగుతున్నాను, చార్కోల్ డ్రాయింగ్ అని. చార్కోల్ డ్రాయింగ్ ఎలా వస్తుందో చూద్దాం. చూడండి ఈ విధంగా వస్తుందండి చార్కోల్ డ్రాయింగ్. చూడు ఈ మోడల్లో వస్తుంది మీకు. దీన్ని చార్కోల్ డ్రాయింగ్ అంటారు. చూడండి నేను ఇంకొక నెక్స్ట్ స్టైల్ ఇస్తున్నాను, గ్రాఫిటీ ఆర్ట్ స్టైల్ అంటారు దీన్ని. ఇది ఎలా ఉంటుందో చూస్తాం. ఇవన్నీ మీరు వాడుకోవచ్చు డాల్ ఈలో. మీకు ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలనేది మళ్ళీ నేను చెప్తాను. జస్ట్ మీకు స్టైల్స్ ఏ విధంగా క్రియేట్ చేసేది అని మాత్రమే చాలామంది అడగడం వల్ల ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. చూసారా, ఇది గ్రాఫిటీ ఆర్ట్ స్టైల్ అంటారండి. ఇది చూడండి ఈ విధంగా వస్తుంది గ్రాఫిటీ ఆర్ట్ స్టైల్. స్వామివారు ఈ విధంగా వస్తారు. ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క రకమైనటువంటి డిఫరెన్స్ అనేది ఉంటుంది నిశ్చితంగా మీరు గమనిస్తే. ఓకేనా, నేను ఇంకొక స్టైల్ని ఇస్తున్నాను, అది వచ్చి ఇలిస్ట్రేటివ్ ఆర్ట్ స్టైల్. చూద్దాం ఇదే విధంగా ఉంటుందో. ఇలిస్ట్రేటివ్ ఆర్ట్ స్టైల్, ఇది ఇలిస్ట్రేటివ్ ఆర్ట్ స్టైల్ అంటారండి. ఈ విధంగా వస్తుంది స్వామివారి యొక్క బొమ్మ. ఈ విధంగా మీరు ఈ బొమ్మల్ని మాట్లాడించవచ్చు కూడా, యానిమేట్ కూడా చేసుకోవచ్చు. దీన్ని ఐసోమెట్రిక్ ఇలిస్ట్రేషన్ అంటారండి. చూడండి ఇదే విధంగా వస్తుందో, ఐసోమెట్రిక్ ఇలిస్ట్రేషన్ స్టైల్. చూడండి ఈ విధంగా వస్తుంది మీకు. ఐసోమెట్రిక్ ఇలిస్ట్రేషన్ స్టైల్ అంటే చక్కగా ఈ విధంగా మీకు వస్తుందన్నమాట. చూసారా, స్వామి నెమలి పింఛం కూడా ఎలా పెట్టుకున్నాడు. అబ్బో, ఇదే స్టైల్ని మనము ఈ విధంగా తీసుకోవచ్చు. దామేంటంటే అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ స్టైల్ అంటారండి దీన్ని. ఈ విధంగా మీరు ఇచ్చి అడగండి, మీకు రేషియో ఏది కావాలంటే అది అడగండి. సో ఈ విధంగా వస్తుంది. చూడండి ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వస్తుంది. సో అదేవిధంగానే పాప్ ఆర్ట్ స్టైల్ అని ఉంటుంది. ఈ స్టైల్లో మనం క్రియేట్ చేద్దాం. చూడండి ఈ విధంగా వస్తుందండి. పాప్ ఆర్ట్ స్టైల్ అంటే మనకు ఈ విధంగా వస్తుంది అనమాట. మధ్య మధ్యలో తెల్లగా, ఇదంతా ఒక స్టైల్ అనమాట. ఈ స్టైల్లో మనకు బొమ్మ అనేది క్రియేట్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే మ్యాక్రో ఫోటోగ్రఫీ అంటారు. ఇది ఒక స్టైల్ అనమాట. ఈ మ్యాక్రో ఫోటోగ్రఫీ స్టైల్ ఏ విధంగా వస్తుందో చూడండి. ప్రతి స్టైల్ కూడా ఓపిక్గా నేను మీకు చూపిస్తున్నాను, మీరు కూడా ఓపిక్గా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా వస్తుందండి. మ్యాక్రో ఫోటోగ్రఫీ అంటే మనకు ఈ విధంగా వస్తుంది. హెచ్డిఆర్ ఫోటోగ్రఫీలో కూడా మనం మార్చుకోవచ్చు అనమాట. అదే విధంగా చూపిస్తాను చూడండి. సో ఇది హెచ్డిఆర్ ఫోటోగ్రఫీ అంటారు. సో ఈ విధంగా వస్తుంది. అంతేకాదు, ఇప్పుడు ఇదే ఇమేజెస్ని నేను కార్టూన్ స్టైల్లో అడగాలనుకున్నాను అనుకోండి. జస్ట్ ఇక్కడ క్రియేట్ ఇమేజ్ 6:1 రేషియో బాలకృష్ణ కార్టూన్ అడిగాను. కార్టూన్ ఓ విషయాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి వస్తుంది. చూడండి కార్టూన్ స్టైల్ అంటే ఏ విధంగా వస్తుందో చూడండి. ఈ ఇమేజ్ కాస్త కార్టూన్ స్టైల్ లేక వస్తుంది. దీంట్లో కూడా ఒక డిఫరెన్స్ అనేది ఉన్నది, నేను చెప్తాను. 7 నిమిషాల వరకు మనం వెయిట్ చేయక తప్పదు. ఓకే, 7 మినిట్స్ అయిపోయింది. ఆ విధంగా ఇస్తూ ఉంటే అది అలాగే అంటుంది. సో ఓకే, క్రియేట్ ఇమేజ్ 6:1 రేషియో లార్డ్ కృష్ణ కార్టూన్ స్టైల్ అని అడుగుతున్నాను. చూడండి ఇది కార్టూన్ స్టైల్లో మనకు క్రియేట్ చేసి ఇస్తుందన్నమాట. చూసారా, ఇక్కడ మనకు స్వామివారిని కార్టూన్ స్టైల్లో క్రియేట్ చేసింది. సో అదేవిధంగా ఇదే ప్రాంప్ట్ను మనం ఈ విధంగా ఇవ్వచ్చు అనమాట. వెట్టజా ఫోటోగ్రఫీ స్టైల్ అని ఉంటుందండి. ఈ స్టైల్లో అడుగుతున్నాము. ఇది ఏ విధంగా వస్తుందో చూడండి. సో ఇది ఒక స్టైల్ అనమాట. చూసారా, ఈ మోడల్లో వస్తుంది. సో ఈ విధంగా మీరు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇంప్రెషనిస్ట్ స్టైల్ అని వస్తుంది. సో ఈ స్టైల్ ఏ విధంగా ఉంటుందో చూడండి. సో ఈ విధంగా మీకు ఈ స్టైల్లో అయితే బొమ్మ అనేది రావటం అనేది జరుగుతుంది. సో ఇలా కాకుండా క్రియేట్, చూసారా కార్టూన్ స్టైల్లో రాధాకృష్ణ యొక్క బొమ్మలు అనేటివి ఈ విధంగా మనకు వచ్చాయన్నమాట. సో ప్రాంప్ట్ని ఈ విధంగా అడుగుతున్నాను. మినిమం రియలిజం స్టైల్లో ఈ రాధాకృష్ణ ఇమేజ్ను 6:1 రేషియోలో ఇవ్వమని అడుగుతున్నాను. సో ఎలా ఇచ్చినా పర్వాలేదు, అది తీసుకుంటుంది. చూసారా, ఈ విధంగా మనకు వచ్చిందన్నమాట. సో ఇది వచ్చి మనకు ఏం స్టైలు, మినిమాల్ రియలిజం అనేటువంటి స్టైల్. అదేవిధంగా ఈ సర్రలిజం స్టైల్లో క్రియేట్ చేయమని అడుగుతున్నాను.
చూద్దాం ఏ విధంగా వస్తుందో. చూడండి ఈ విధంగా వస్తుందన్నమాట. ఓకేనా? ఓకే.